వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. వనస్థలిపురంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఈటెల రాజేందర్. బాపట్ల జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. దక్షిణ తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక, 4 రోజుల పాటు భారీ వర్షాలు. సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న హోంమంత్రి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురైన. అనేక విషయాలు వారు చూపెట్టకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్లను ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్నా నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు. ఇవాళ మంచి పండుగ, ఇవాళ రేపు ప్రధానమైన పండుగ. బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు. ఇవాళ అమ్మవారి పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారము, రేపు రాఖీ పండుగ. ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చారు ఇవాళ. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వామి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసారు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుది కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి నాతో పాటు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అందరూ కూడా మా కల్వకుర్తి ప్రజల తరఫున, మన గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ తరఫున మీకందరూ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ సమావేశం
ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? దానికి కారణం మీకంతా తెలుసు. మేమంతా రావడం కూడా పార్టీ అధ్యక్షుని ఆదేశం ప్రకారమే రావడం జరిగింది. ఇవాళ కంటికి రెప్పలాగా మీ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు వేదికపై ఉన్నటువంటి మా అందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అచ్చంపేట నియోజకవర్గం మొత్తం పాలమూరు జిల్లాలో చాలా ప్రేమ ఉన్నటువంటి నియోజకవర్గం. నేను ఎన్టీఆర్ కాలం నుంచి పెద్దలు మహేంద్రనాథ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి కూడా అచ్చంపేటకు మా కల్వకుర్తికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు కూడా కవల పిల్లలు. కల్వకుర్తి, అచ్చంపేట కవల పిల్లలు. ఒక్కటే తల్లికి పుట్టినటువంటి కవల పిల్లలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కవల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు కేసీఆర్ గారి దూతలుగా వచ్చిన ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పాత పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం మనందరం కూడా సమన్వయంతో పనిచేస్తే ఎక్కడ కూడా మనము విభేదాలు లేకుండా పనిచేస్తే భవిష్యత్తు రోజులు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అచ్చంపేటకు నేను చూసినప్పటి నుంచి కూడా రిజర్వేషన్ ఉన్నప్పటికీ స్థానికంగా ఇక్కడ ఆ రిజర్వేషన్ తీసుకునే అటువంటి నాయకత్వం లేనప్పటికీ కూడా బయట నుంచి ఎంతో మంది వచ్చారు. మహేంద్రనాథ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మహేంద్రనాథ్ గారిని కూడా మీరందరూ కూడా చాలా కష్టపడి గ్రామ గ్రామం తిరిగి ఓట్లు వేయించి గెలిపించి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో 2 సార్లు మంత్రివర్గంలో ఆయనకు గుర్తింపించినటువంటి మీకందరు కూడా నిజంగా ఎంత గౌరవం దక్కిందంటే అది అచ్చంపేట కార్యకర్తలకు నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దల రాములు ఇక్కడ 3 సార్లు పోటీ చేసిండు. ఒకసారి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన కూడా మా కల్వకుర్తే. కానీ అచ్చంపేట ఆదరించి గౌరవించి దీవించి ఓట్లేసి ఆయనను కూడా అసెంబ్లీకి పంపించడం జరిగింది, పార్లమెంట్కి పంపించడం జరిగింది, ఓసారి మంత్రిగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బాలరాజు గారు నిజంగా చెప్పాలంటే అచ్చంపేట వాస్తవుడు కాదు. ఆయన నాగర్కర్నూలుకు సంబంధించినటువంటి గోపాల్పేట మండలానికి సంబంధించిన నాయకుడు. టీఆర్ఎస్లో పనిచేసిండు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిండు. 2009లో ఆయనకు పార్లమెంట్ సభ్యుడిగా బీఫామ్ ఇచ్చిండు, ఇక్కడ పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర తీసుకొని ఆయనకు 3 సార్లు మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మీరందరూ గెలిపించిన ఘనత మీకే దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వనస్థలిపురంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఈటెల రాజేందర్. పెద్దలు అన్యతగా భావించొద్దు. మరి మన పెద్దలకి అర్జెంట్ వెళ్ళేది ఉంది కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్రని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సత్యంబాయి జరసేపుండిగా పదకొండవ జాతీయ చేనేతోత్సవాన్ని జరుపుకుంటున్న నేతన్నలకందరికీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ల వారీగా గ్రామాల వారీగా సొసైటీల వారీగా నాకు తెలిసి ఈరోజు ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాల వరకు మన సంఘాలు సొసైటీలు అన్నీ కోట్లాది మంది ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దీని అధ్యక్షులు పెద్దలు రఘురామ్ గారు, ఈ కార్యక్రమానికి అతిథులకు వచ్చినటువంటి చిరంజీవులు గారు, పెద్దలు స్వామన్న, సత్యం గారు,
మా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, రవీందర్ గారు, కొప్పుల నరసింహారెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, నరసింహ గారు, నరసింహరావు గారు మా మిత్రులు, అదేవిధంగా జగదీష్ గారు, రాములు గారు, జ్ఞానేశ్వర్ గారు, ప్రభాకర్ గారు, నరేందర్ గారు, దశరథ్ గారు, శ్రీనివాస్ గారు, సంధ్యారాణి గారు, భారతమ్మ గారు, పద్మారెడ్డి గారు, అందరికీ మనోహర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ చేనేత దినోత్సవం అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టినా కూడా అది కాలే. కానీ మొదలుపెట్టింది మాత్రం ఇంతకుముందు మా చిరంజీవి గారు చెప్పినట్టుగా వెంకన్న గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం మనం. రెండవది, మనం ఎవరు మాట్లాడినా కూడు గుడ్డ నీడ, ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుకుంటాం. అంటే గుడ్డను అందించి సంస్కారాన్ని ఇచ్చిన మనిషికి అన్ని జీవాల కంటే కూడా ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి దాని కారకులు చేనేత కార్మికులు. మూడవది, దీని మీద కోటాను కోట్ల మంది ఒకప్పుడు వ్యవసాయం తర్వాత ఈ రంగంలో కోటాను కోట్ల మంది వృత్తిలో నిమగ్నమై ఉండేది. ఇంకా కోట్ల మంది కానాడు గుడ్డ అందించాలంటే ఈ రంగంలో అంత సంఖ్యలో ఉంటే తప్ప సాధ్యం కాలే. బాపట్ల జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు. వారితో తప్పుడు ప్రచారాలు చేయించడం, వ్యక్తిగత హన్నాలు చేయించడం పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళ మీద బహిరంగ దాడులు, అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయనకు తెలుసు. అయినా హఠాత్తుగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మను రంగంలో దించుతూ ఉండటం అలవాటైపోయింది. వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ క్షోభిస్తుందని సునీతమ్మకు తెలియదా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలుబొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే, వివేకానంద రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత 2 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కదోవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను, నిర్దోషులను జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం. వివేకానంద రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే, అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు కాదా? తన తండ్రి హంతకుల చట్టముల చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి ఇతోధికంగా సహాయము, తోడ్పాటు అందించింది సునీతమ్మ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం, ఎన్నిక వస్తే ఆమె వచ్చేస్తుంది. ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదోవ పట్టించాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు అన్నిటికన్నా ఈ వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది?
రాబోయే 4 రోజుల పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వనపర్తి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా హైదరాబాద్ లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు. శుక్రవారం ఈవో చాంబర్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏర్పాట్ల విషయంపై స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్ వారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఉభయదారులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రోజు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి వర్యులు నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి మొదలు సెప్టెంబర్ నెల 16వ తేదీ వరకు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిల్లో ముఖ్యంగా మనకి 27వ తారీఖున వినాయక చవితి కాబట్టి అధిక సంఖ్యలో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది. మనకి నిన్న అంటే 5వ తేదీన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు వీళ్ళందరూ జిల్లాధికారులు అందరితో కలిసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం జరిగి అందరూ కూడా భక్తులు సంతృప్తికరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో జిల్లా అధికారులందరినీ కూడా సమావేశం చవితితో పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా 3/9న మనకి ఇంపార్టెంట్ అయిన రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీన మనకి పుష్పపల్లకి ఉంది. 16వ తారీఖున మళ్ళీ తెప్పోత్సవం ఉంది. ఈ 4 రోజుల్లో మనకి ఎక్కువ మంది భక్తులు మనకు వస్తారని ఊహిస్తున్నాం. సో రెగ్యులర్గా కూడా సుమారుగా 50,000 వరకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఉత్సవాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరి కోసం కూడా కొద్దిగా క్యూ లైన్స్ ఎక్స్టెండ్ చేయడము, వారి కోసము వారి యొక్క పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచడం కోసం ఎక్కువ శానిటేషన్ సిబ్బంది డిప్లాయ్ చేస్తున్నాం. డిపిఓ గారు కూడా జిల్లా కలెక్టర్ గారికి నిన్న నివేదిక ఇచ్చారు. పక్క మండలాల నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది శానిటేషన్ సిబ్బందిని మనకి సహాయంగా పంపిస్తున్నారు. మనం కూడా ఎక్కువ మందిని కొద్దిగా అదనంగా కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా అన్నదానం కూడా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా కొద్దిగా ఎక్కువ మంది స్టాఫ్ని మనం డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ నుంచి కూడా మంచి సహకారం మనకి లభిస్తుంది ఇప్పటికి కూడా. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు కూడా వాళ్ళ యొక్క కృషి కూడా చాలా అవసరం. ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈ వెహికులర్ ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. చాలా దూరం నుంచి వెహికల్స్ అన్నీ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టించడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ప్రాపర్గా పంపించడం, ఈ యాక్టివిటీస్ని పోలీస్ డిపార్ట్మెంటు చాలా దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కూడా మళ్ళీ అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఈ లొకేషన్స్ అన్నీ ఈరోజు కానీ రేపు కానీ చూసే అవకాశం ఉంది. పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా భక్తులందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరపు నుంచి అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికులకు కాంట్రాక్టు జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపించారు. గోదావరి కనిలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో 150 మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జీవోపకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి 11,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పిఎఫ్ కూడా 1,552 రూపాయలు
ఫుల్ మాస్టర్ చేస్తే కట్ చేయాలి. 800 మాత్రమే పిఎఫ్ కట్ చేస్తున్నాడు. ఈఎస్ఐ కట్ చేస్తలేడు. తర్వాత వారికి పిఎఫ్ నంబర్ సీరియల్ నంబర్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి గత 3 సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సీ కావచ్చు, తర్వాత లేబర్ ఆఫీసర్కు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు, కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎఫ్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఈఎస్ఐ కట్టి మరి జీవోపకరంగా జీతాలు ఇవ్వాలనేది మా యొక్క పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. వనస్థలిపురంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఈటెల రాజేందర్. బాపట్ల జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. దక్షిణ తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక, 4 రోజుల పాటు భారీ వర్షాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.